ఒక్కసారి మనం వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్దామండి. అక్కడ నిర్వహణ లోపం ఉంది అని చెప్పి మీడియా రిపోర్ట్ చేసింది. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నిర్వహణ లోపం ఉంది, గ్రీజు కూడా పెట్టలేదు కొంతకాలంగా అని. నిజానికి ఈ పులిచింతల గేట్ కొట్టుకుపోయిన ఓ పక్కన ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ వాగు ప్రాజెక్ట్ దగ్గర గేటు కొట్టుకుపోయినా ఇవన్నీ కూడా నిర్వహణ లోపం వల్ల జరిగిన ప్రమాదాలని చెప్పి ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లే తేల్చాయి. వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో మీరు ప్రస్తావించినట్లు పులిచింతల దగ్గర ఒక గేటు కొట్టుకుపోయింది. దాన్ని మరమ్మత్తు చేయడానికే బుష్లు జపాన్ నుంచి రావాలని చెప్పి చెబుతూ 2 సంవత్సరాల పాటు మరమ్మత్తు చేయలే. ఆ గేటును రిపేర్ చేయలే. గుండ్లకమ్మ దగ్గర ఒక గేటు కొట్టుకుపోయింది ముందు, దాన్ని రిపేర్ చేయలేదు. రెండో గేటు కూడా కొట్టుకుపోయింది. మిగిలిన గేట్లు కూడా కొట్టుకుపోతాయనే ఆందోళన ఇంజనీర్లు వ్యక్తం చేసిన తర్వాత కానీ తేరుకోలేదు. ఇప్పటికీ వాటిని రిపేర్ చేయలేదు. అలాగే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు పై భాగంలో ఉన్న ఒక చిన్న పించా ప్రాజెక్టు కొట్టుకుపోయి ఆ నీరంతా అన్నమయ్య రిజర్వాయర్లోకి వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అక్కడ రిపేర్లు చేయలే. ఇంతవరకు అక్కడ ఏ కార్యక్రమం చేపట్టలా. 700 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేస్తామని జీవోలు విడుదల చేశారు. కానీ పైసా ఖర్చు పెట్టలేదు, నిర్మాణ పనులు చేపట్టలేదు. ఇలాంటి పనులు జరిగాయి. ఇక్కడ వెలగలేరు దగ్గర అవి గేట్లు కూడా కాదవి, ఒక లాకులు మాత్రమే. దానికేందేమి ఇరిగేషన్ డైరెక్ట్ గా లేదు. అక్కడ ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టినటువంటి నీటి నిల్వ చేసుకునేటువంటి ఒక చిన్న ఆనకట్ట లాంటిది. అక్కడి నుంచి ఈ డైవర్షన్ స్కీమ్, బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని తర్వాత కట్టారు. ఎప్పుడు కట్టారు? 2005 తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2006-7లో మొదలుపెట్టి దాన్ని తర్వాత పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువతో అనుసంధానం చేశారు. ఆ కాలువలో గుర్రపు డెక్క మరమ్మతులు చేయలేదు. ఆ గుర్రపు డెక్క ఉంటే నీరు ప్రవాహానికి అడ్డుపడిపోతుంది, గండ్లు పడతాయి కాలువలకి. అలాంటి నిర్వహణ లోపం, మరమ్మతులు చేయకుండా, వాటికి నిధులు విడుదల చేయకుండా ఎండబెట్టి చేసిన దాని నిర్వాహకం వల్లనే, బహుశా గ్రీసు కూడా పెట్టకపోవడం వల్లనే లాకులు దగ్గర కూడా సమస్య వచ్చి ఉంటుంది. అలాగే గండ్లు కొట్టుకుపోవడానికి కూడా కాలువ మరమ్మతులు లేదు కాబట్టి కొట్టుకుపోయి ఉంటాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు? జూన్ 12వ తారీఖున అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 3 నెలలు రమారమే. 3 నెలల్లో ఈ పనులన్నీ చూసుకొని చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకు నేను అంటున్నానంటే, ఇది వర్షాకాలం, ఋతుపవనాలు మొదలైపోతాయి జూన్ 1వ తారీఖే. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇరిగేషన్ కెనాల్స్ అన్నింటినీ నియంత్రణ చేసేటువంటి ఆ సాగునీటి శాఖ వాటిని పర్యవేక్షించి ఎక్కడ మరమ్మతులు చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ గేట్లను రిపేర్ చేసుకోవాలి అనేటువంటిది ముందే చేయాలి. ఫిబ్రవరి నుంచో ఏప్రిల్ మే నాటికి పూర్తి చేసుకోవాలి. అప్పుడు ఉన్నది ఎవరు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆనాడు అది చేశారు. ఆ పని ఆలోచించుకోవాలి విమర్శలు చేసేటప్పుడు.